శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వతి నమ. ఉగ్రహర వ్యాస ప్రోక్త మహాభారత ఇతిహాసం చెప్పుకున్నాం. ప్రతిరోజు కూడా మనం మన దేవాలయంలో ప్రభాత పూజలు కాగానే ఇందులో భాగంగా నేటి వరకు ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు చెప్పుకున్నాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా మనం నిన్నటి వరకు 110వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 111వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. युधिष्ठिर उवाच असौम्याः सौम्यरूपेण सौम्याश्च सौम्यदर्शना ईदृशान् पुरुषांस्तातां कथं विद्यामहे वयम्. పితామహ, క్రూరులేమో సౌమ్యంగా కనిపిస్తారు ఒక్కో చోట, అలానే సౌమ్యులేమో క్రూరంగా కనిపిస్తూ ఉంటారు. వీళ్ళని ఇటువంటి వాళ్ళని ఎలా తెలుసుకోగలుగుతాం చెప్పండి. భీష్మ ఉవాచ అత్రాప్యుదాహరంతిమం ఇతిహాసం పురాతనం. ప్రతిదానికి ఒక కథ చెప్తూ ఉంటాడనమాట. తను సొంతంగా చెప్పకుండా ఇతిహాసం అంటే ఇది ఇలా జరిగింది అని అర్థం. ఇతిహాసం అంటే అటువంటి కథ ఒకటి, పురాతనమైన గాథ నేను చెప్తాను, విను. నీ ప్రశ్నకి సమాధానంగా వ్యాఘ్ర గోమాయు సంవాదం తన్నిబోధ యుధిష్ఠిరా. దీన్ని వ్యాఘ్ర గోమాయు సంవాదం అంటారయ్యా. చెప్తాను విను. పురికాయాం పురిపురాం శ్రీమచ్చాం పౌరికో నృప పరహింసారతి క్రూర బభువ పురుషాదమ. పూర్వం పురిక అనే పట్టణం ఒకటి ఉండేది. దానికి రాజు పౌరికుడు, వాడి పేరు కూడా. మహాక్రూరుడు, నరాధముడు కూడాను. వాడికి ఇతరులను హింసించడం అంటే చాలా వేడుక. సత్వాయుషి పరీక్షీణే జగామానీప్సితాంగతి గోమాయుత్వం చ సంప్రాప్త దూషిత పూర్వకర్మణ. వాడు చనిపోయిన తర్వాత నక్క జన్మ పొందాడు. సంస్మృత్య పూర్వభూతించ నిర్వేదమం పరమంగతః న భక్షైతి మాంసాని పరైరుపహృతాన్యపి. అయితే వీడికి పూర్వజన్మ స్మృతి ఉన్నది, నక్కగా పుట్టిన తర్వాత కూడా. దానివల్ల తన యొక్క పూర్వ వైభవాన్ని, వాడు రాజు కదా, అంతకుముందు చాలా వైభవాన్ని ఊహించాడు కదా, అదంతా స్మరించుకుంటూ నిర్వేదాన్ని పొందాడు. అప్పుడు వచ్చింది వాడికి. మనిషిగా ఉన్నప్పుడు రాలా, నక్కగా పుట్టిన తర్వాత వచ్చింది. మాంసాన్ని కూడా తినడం మానేశాడు. అహింస్రః సర్వభూతేషు సర్వవాక్ సుదృఢవ్రతః సచకార యథా కాలం ఆహారం పతితై ఫలై. ఏ ప్రాణిని హింసించడల్లా నక్కగా పుట్టిన తర్వాత. చెట్ల నుండి రాలిన పళ్ళని మాత్రమే, అది కూడా నియమిత సమయంలో
ఆహారంగా ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా ఆ టైంలోని తీసుకుంటున్నట్ట. శ్మశానే తస్య చావాసః గోమాయో సమ్మతో భవత్ జన్మభూమ్యను అనురోధాస్య నాణ్యవాసమరోచయత్. అది ఎక్కువ కాలం శ్మశానంలోనే ఉంటూ వచ్చింది అనక్క. ఇతరత్ర ఎక్కడ ఉండటానికి అతను అది ఇష్టపట్టలేదు. వైరాగ్యం పొందే స్థానం శ్మశానమే కదా. ఎవరికైనా శ్మశానానికి పోగానే వైరాగ్యం అనిపిస్తుంది కదా. జీవితం అంటే విరక్తి కనిపిస్తుంది. కాబట్టి అదే తన పుట్టిల్లు అనుకొని అక్కడే ఉంటున్నది అనక్క. తస్య శౌచమృష్యంతః తే సర్వే సహజాతయః చాలయంతి స్మతాం బుద్ధిం వచనై ప్రశ్రయోత్తరై. ఆ నక్క యొక్క సదాచారం అంటే గిట్టగా తోటి నక్కలన్నీ కూడాను దాంతో చాలా వినయంగా నమ్మకంగా మాట్లాడుతూ దాని బుద్ధిని మార్చాలని ప్రయత్నం చేశాయి. వసన్ పితృవనే రౌద్రే శౌచే వర్తితుమిచ్చసి ఇయం విప్రతిపత్తిస్తే యథాత్వం పిసిదాసనః. చాలా విపరీతంగా ఉంది నీ బుద్ధి. నువ్వు నక్కగా పుట్టావు, అది కూడా శ్మశానంలో ఉంటున్నావు, ఇక్కడ ఉండి నువ్వు మాంసాహారం తీసుకోను అని నియమంగా ఉన్నావు. ఇది చాలా విపరీతంగా ఉంది. తత్వమానో భవాస్మాభి భోజ్యం దాస్యామహే వయం భుంక్ష శౌచం పరిత్యజ్య ఇది భుక్తం సదాస్తుతే. ఇక్కడ ఉంటున్నావు కాబట్టి నువ్వు మాతో సమానంగా ఉండాలి. నీకు భోజనం మేం పెడతాం. నీ సదాచారాలన్నీ కూడా విడిచిపెట్టు. నువ్వు ఏ జాతిలో పుట్టావో దాని ప్రకారం నువ్వు నడుచుకో. ఆ జాతి వారి ఆహారం ఏదో అదే తీసుకోవాలి నువ్వు. ఇది తేషాం వచః శ్రుత్వా ప్రచువాచ సమాహిత మధురై ప్రసృతైర్వాక్య హేతుమద్భిర్ అనిష్ఠురై. ఇలా పలికిన వాళ్ళ మాటలు ఏకాగ్ర చిత్తంతో విని ఇలా చాలా యుక్తియుక్తంగా మధురంగా బదులిచ్చింది ఆ నక్క. ఎలా? అప్రమాణ ప్రసూతిర్మే శీలతః క్రియతే కులం ప్రార్థయామి చ తత్కర్మ ఏన విస్తీర్యతే యశః. నేను కులం యొక్క యశస్సుని ఇనుమడింపచేసే కర్మలనే చేయాలని కోరుకుంటున్నాను. సదాచారాలతోటే కులం పేరు తెచ్చుకుంటుంది. శ్మశానే యతిమే వాసః సమాధిర్మే విసంహ్యతాం ఆత్మా ఫలతి కర్మాణి నాశ్రమో ధర్మకారణం. శ్మశానం నా నివాసం అంటారా? దానికి నా సమాధానం చెప్తా వినండి. ఆత్మయే కర్మల్ని చేయిస్తుంది, కానీ ఆవాసం అనేది ధర్మానికి కారణం కాదు. మనం ఉండే చోటు ఏమిటో అది కర్మలకు కారణం కాదు. ఆత్మయే కర్మలను చేయిస్తుంది. ఆశ్రమాయే ద్విజం హన్యాత్ గాంవా దజ్జాదనాశ్రమే కింటు తత్పాత కర్ణస్య తద్వా దత్తం వృథా భవేత్. మనం ఓ చోట నివసిస్తూ ఒకవేళ ఆశ్రమంలో నివసిస్తున్నాం, అక్కడ ఒక బ్రాహ్మణుని చంపితే అదేమన్నా పాపం కాకుండా పోతుందా? అలానే ఆశ్రమం కాని చోట గోవును దానం చేస్తే అదేమన్నా వ్యర్థం అవుతుందా? భవంతః స్వార్థలోభేన కేవలం భక్షణే రత అనుబంధే త్రయోదోష తాన్న పశ్యంతి మోహిత. మీరందరూ కూడా స్వార్థంతో లోభంతో కేవలం తినటం మీదనే ఆసక్తి చూపిస్తున్నారు.
దాన్ని అనుసరించి వచ్చే 3 దోషాలని మూఢులై మీరు గమనించడం లేదు. అప్రత్యకృతాం గర్హ్యాం అర్ధాసన యదూషితాం ఇహ చాముత్రచానిష్టాం తస్మాద్వృత్తిం నరోచయే. మీ జీవితం అవిశ్వాసంతో నిండి ఉన్నది, నిందనీయమైనది, ధర్మానికి హాని కలిగిస్తుంది, కాబట్టి దూషితమైంది. ఇహపరలోకాలు రెండింటిలో కూడా అనిష్టాన్ని కలిగించేది, కాబట్టి ఈ వృత్తిని నేను మెచ్చడం లేదు. తం శుచిం పండితం మత్వా శార్దూల ఖ్యాతి విక్రమ కృత్వా ఆత్మసదృశీం పూజాం సాచివ్యే వరయత్ స్వయం. నక్క మాటలు నలువైపులా వినిపించాయి, వ్యాపించాయి. దాన్ని సదాచారవంతునిగా పండితునిగా తలచి ఒక శార్దూలం తనకు తగినట్లుగా పూజించి స్వయంగా దాన్ని మంత్రిగా వరించింది. మిగతా కథ మనం రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.